హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. మీకు రీసెంట్గా పై నెట్వర్క్ ఆల్టర్నేట్ ప్రాజెక్ట్ అయిన ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి అయితే నేను చెప్పాను. చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ పై కన్నా గొప్పదా, ఇంకొకటి గూగుల్ ఇన్వెస్ట్ చేసింది కదా, ప్రైస్ చాలా హైగా ఉంటుంది కదా అని అడుగుతున్నారు. అసలు కాయిన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, లిస్టింగ్ మరియు ఎయిర్ డ్రాప్ ఎప్పుడు ఇస్తారు, ఈ కాయిన్ ఎలా అమ్మాలి, ఎలా కొనాలి, ఇలా చాలామంది కామన్ డౌట్స్ అయితే అడుగుతున్నారు. మొత్తం మనం నిజాలే మాట్లాడుకుందాం. దీనివల్ల చాలామంది హర్ట్ అవ్వచ్చు, అయినా తప్పదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రాజెక్ట్ చేయొద్దని కాదు, ఎక్కువ ఊహల్లో ఉండొద్దని నేను క్లియర్గా అయితే చెప్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఏ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఇటువంటి ప్రాజెక్ట్స్ సేమ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చినా నేను ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ నేను ఫాస్ట్గా అప్డేట్ అయితే చేస్తుంటాను. కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. క్రిప్టో అసెట్స్ తెలుగు అని ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా లింక్ క్లిక్ చేసి వెళ్ళండి. బయట చాలా ఫేక్ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాజెక్టు అసలు మెయిన్ ఉద్దేశం ఏంది, వీళ్ళు లిస్టింగ్ వెళ్ళినప్పుడు ఐపీఓ రిలీజ్ చేస్తున్నారు, స్టాక్ మార్కెట్లో రిలీజ్ చేస్తారంతా నిజమేనా, గూగుల్ పెద్ద కంపెనీ ఇన్వెస్ట్ చేసిందా ఇందులో అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి, ఇది టోకెన్ చేసుకోవాలా వద్దా అని చెప్పి. నా మెయిన్ అభిప్రాయం ఏంటంటే టోకెన్ చేసుకోమనే చెప్తాను. బట్ నిజాలు కూడా తెలిస్తే మీకు ఎక్కువ టైం అనేది ఊహల్లో ఉండకుండా ఉంటారని చెప్పి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో మొదటి డౌట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ పై కన్నా గొప్పదా అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం కాదనే చెప్తాను గైస్. ఎందుకంటే యాజ్ పర్ నేను ఎయిర్ డ్రాప్ పరంగా అయితే చెప్తున్నాను, నేను ప్రాజెక్ట్ పరంగా చెప్పట్లేదు. సో ఎయిర్ డ్రాప్ పరంగా చెప్తే ఖచ్చితంగా పై కంటే గొప్పదైతే కాదు, 100% కాదు. ఎందుకంటే పైకి ఉన్నంత నెగిటివిటీ ఏ ప్రాజెక్ట్కి రాలేదు. ఈవెన్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా, మన తెలుగు టెక్ ట్యూట్స్ అని చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా అప్పుడు ఏంటంటే ఇది ఫేక్, కలెక్ట్ చేస్తున్నారు, మన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు, చాలామంది నెగిటివిటీ చేశారు. దానివల్ల ఏమైందంటే చాలామంది మైండ్ చేయడం అయితే ఆపేశారు పై నెట్వర్క్లో. బట్ మైండ్ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే కేవైసీ చేసుకోలేదు, మైగ్రేషన్ కాలేదు. చాలా ఇంచుమించుగా ఒక 10 లక్షల మంది యూజర్లు ఉన్నారనుకోండి, జస్ట్ 1 లక్ష 2 లక్షల మంది కూడా సరిగ్గా అందులో పార్టిసిపేట్ కూడా చేయలేదు. వాళ్ళు కూడా టోకెన్స్ అయితే రాలేదు పై నెట్వర్క్లో. అందుకని అది చాలా ఎక్కువ ఫండింగ్ పడడం వల్ల ఇప్పుడు చాలా ప్రైస్ అయితే చాలామంది స్టార్టింగ్ నుంచి మైండ్ చేసిన చాలా లాభం అయితే వచ్చింది. బట్ ఇంటర్లింక్ టోకెన్ అలా కాదు గైజ్. ఇది మొదటి నుంచి పై నెట్వర్క్ ఆల్టర్నేట్ అన్నారు, ఇప్పుడు అందరూ నమ్మేస్తున్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 10 లక్షల మంది కానీ చేసుకుంటే, క్లియర్గా మొత్తం చేసుకుంటే 10 లక్షల మంది మినిమం ఇంచుమించుగా ఒక 9 నుంచి 10 లక్షల మంది కూడా ఇది ఎయిర్ డ్రాప్ అనేది వచ్చేస్తుంది. అందరూ కేవైసీ కూడా అయిపోయి ఉంటాయి. సో అందరికీ ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ యూజర్స్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే ఎయిర్ డ్రాప్ అనేది మనకి తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది దీని పరంగా ఈ ప్రాజెక్టు పైకన్నా గొప్పదా అని అడుగుతున్నారు, దానివల్ల చెప్తున్నాను. సో గూగుల్ ఇన్వెస్ట్ చేసింది కదా, ప్రైస్ చాలా హైగా ఉంటుంది, సో ఖచ్చితంగా గొప్పది అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. సో అసలు నిజంగా గూగుల్ ఇన్వెస్ట్ చేసింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొదటగా ఈ టోకెన్ గురించి మనం తెలుసుకోవాలి గైస్. గూగుల్ ఇన్వెస్ట్ చేసింది అని చెప్పేదానికి ఏంటంటే, ఇక్కడ 2 టోకెన్స్ అయితే వీళ్ళు పెడుతున్నారు. ఒకటి ITL అనేది, ఇంకొకటి ITLG. 2 టోకెన్స్ అయితే మీరు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ 2 టోకెన్స్ ఏంటంటే, ఇక్కడ మనం మైన్ చేసేది ITLG టోకెన్స్ మాత్రం మనం మైన్ చేస్తున్నాం. సో ITL టోకెన్ అయితే మనం మైన్ చేయట్లేదు, వాటికి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అయితే ఉన్నాయి. సో ఈ ITLG నేను మొదటగా మీకు ITL టోకెన్ గురించి చెప్తాను. సో ITL టోకెన్ ఏంటంటే, దీని యాజ్ పర్ వీళ్ళు చెప్పినట్టు 2 వీళ్ళే డెవలప్ చేస్తున్నారు, రెండింటి మీద వీళ్ళే వర్క్ చేస్తున్నారు. సో ITL టోకెన్ ఎవరెవరికి ఇస్తారు అనేది క్లియర్గా చెప్పారు. ఇది ఎందుకంటే బిట్ కాయిన్ అలాగే ఇథీరియం ఏ విధంగా తయారు చేస్తారు ఆ విధంగా వీటిని తయారు చేస్తామని చెప్పారు. సో దీని ప్రకారం ఏంటంటే, ఇది జస్ట్ ఇదే వీళ్ళ మెయిన్ టోకెన్ ఏంటంటే ITL అని చెప్పుకోవచ్చు, ITLG కాదు. సో మీకు ఎగ్జాక్ట్గా చెప్పంటే, ఒక యాప్ ఉంది అనుకోండి. ఒక యాప్లో మనం ఏమైనా కాయిన్స్ పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే, అమౌంట్ పెట్టి మనం పర్చేస్ చేసినప్పుడు కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్తో గన్స్ బై చేయడం కానీ, లేకపోతే ఇంకేదైనా ఐటమ్స్ బై చేయడం కానీ చేస్తుంటాం కొన్ని యాప్స్లో ఆ విధంగా. సో అటువంటి మనం బై చేయడానికి ఉపయోగించేది ITL మనం మైన్ చేస్తున్నాం కదా, ఆ టోకెన్ మాత్రమే మనం యూజ్ చేస్తాం, ఈ టోకెన్ కాదు. సో అది బాగా సర్క్యులేట్ అవుతుంది. బట్ ఇక్కడ గూగుల్ గూగుల్ చెప్పింది, ఇక్కడ గూగుల్ వేరు, గూగుల్ ఫర్ స్టార్టప్స్ వేరు గైస్. ఎందుకంటే గూగుల్ది కంపెనీ అది, బట్ గూగుల్ వాళ్ళు ఒక చిన్న సబ్ బ్రాంచ్ అని చెప్పుకోవాలి. డైరెక్ట్గా గూగుల్ కానీ ఇన్వాల్వ్ అయితే ఫండింగ్ ఎలా ఉంటుందంటే 1 బిలియన్ నుంచి 2 బిలియన్స్ వేస్తుంటారు ఎప్పుడైనా గూగుల్ కానీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే. బట్ ఇది కేవలం స్టార్టప్స్ కోసం మాత్రమే గూగుల్ ఒక చిన్న సబ్ బ్రాంచ్ని అయితే పెట్టింది. చాలా తక్కువ అమౌంట్ రైజ్ చేస్తుంది, 1 మిలియన్ 2 మిలియన్ చాలా తక్కువ. ఈవెన్ చాలా పెద్ద కంపెనీలు కూడా అంత అమౌంట్ అయితే ఈజీగా ఇన్వెస్ట్ చేయగలుగుతాయి. బట్ గూగుల్ ఏంటంటే జస్ట్ టెస్టింగ్ పర్పస్కి మాత్రమే ఈ అమౌంట్లు. అది ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాను అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ టోకెన్ ITL గురించి నేను మీకు ఎగ్జాంపుల్గా ఒకసారి చెప్తాను. ఇది మెయిన్ టోకెన్ గైస్. ఈ టోకెన్ ఇది మెయిన్.
ఇది ఎవరెవరికి వస్తుంది అంటే 50% మాత్రం ఐటీఎల్జీ హోల్డర్స్ ఇస్తారని చెప్పి అలొకేషన్ అయితే క్లియర్గా చెప్పారు. సో గూగుల్ ఇన్వెస్ట్ చేసిన ఎంతో 2 మిలియన్ అని చెప్పున్నారు, ఇంకొద్దిగా ఎక్కువ చేస్తుండొచ్చు, 5 మిలియన్ వరకు చేస్తుండొచ్చు. బట్ ఆ అమౌంట్ అంతా ఈ టోకెన్ మీద పడుతుంది, ఐటీఎల్ టోకెన్ మీద. అంటే ఇక్కడ సీడ్ రౌండ్లోకి వాళ్ళు వెళ్తుంది, ఇక్కడ సీడ్ రౌండ్లో బ్యాకర్స్కి వెళ్తుంది. సో మిగతాది ఐటీఎల్జీ మనం మైన్ చేస్తున్నాం కదా, సో ఆ టోకెన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి 50% ఈ టోకెన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒకందుకు ఇది మంచిదే అని చెప్పొచ్చు. ఇలా రోడ్ మ్యాప్ కానీ చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో అది అంటే రోడ్ మ్యాప్ కానీ సక్సెస్ అయితే ఈ టోకెన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో ఐటీఎల్జీ అంటే మనం ఎంత మైన్ చేస్తే ఈ టోకెన్స్ అన్ని ఎక్కువ వస్తాయని ఇక్కడ మీనింగ్. సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయండి, అటెండ్ వదిలేయడం కాదు, ఊహల్లో ఉండొద్దని చెప్పి నా మెయిన్ ఉద్దేశం. చాలామంది ఏంటంటే పై నెట్వర్క్లో 1000 కాయిన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇంతకుముందు $2,000-3,000 అయితే వచ్చాయి, ఒక $3 ప్రైస్ పోయినప్పుడు. సో అదేవిధంగా మనకి ఇప్పుడే 1000 కాయిన్స్ వచ్చేస్తే మేము హ్యాపీ, మా $1000 అని చెప్పి చాలా ఆనందపడుతున్నారు. $1000 అయితే కానీ కన్వర్షన్ రేషియో కూడా నేను చెప్తాను ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు ఈ కాయిన్స్ మీకు గూగుల్ గురించి చెప్పాను కదా, సో ఒకసారి గూగుల్ అంటే చాలామంది గూగుల్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసిందని మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి మీకు క్లియర్గా చెప్తాను గూగుల్ స్టార్టప్స్ గురించి కూడా. గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇప్పటివరకు 3 కంపెనీస్లో అయితే అంటే ఈ క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ మార్కెట్ మీద అయితే 3 వాటి మీద ఇన్వెస్ట్ అయితే చేసింది. ఒకటి ఇంతకుముందు బిట్ డిగ్రీ అని చెప్పి 2021లోనే చేసింది, బట్ అది అట్టర్ ఫ్లాప్ అయింది, అసలు ఆ టోకెన్ ఏమైందో కూడా లేదు. తర్వాత అసిస్టర్ అనే దాంట్లో 2.8 మిలియన్ అయితే ఫండ్ రైజ్ చేసింది, రీసెంట్గానే మే 30న రైజ్ చేసింది. చాలా హోప్స్ పెట్టుకున్నారు అందరూ గూగుల్ ఇన్వెస్ట్ చేసింది కదా అని చెప్పి. బట్ ఆ ప్రాజెక్ట్ కానీ చూస్తే ఎంత దరిద్రంగా అంటే మీకు ప్రైస్ అనేది ఇక్కడ చూడొద్దు, మనం మార్కెట్ క్యాపే చూద్దాం. మార్కెట్ క్యాప్ చూస్తే 1.74 మిలియన్, చాలా చాలా తక్కువ గైస్. ఈవెన్ మనం క్రియేట్ చేసిన ఎవరైనా ఒకరు క్రియేట్ చేసినా ఈ మార్కెట్ క్యాప్ అనేది రీచ్ అవచ్చు. అటువంటిది గూగుల్ స్టార్టప్స్ ఫండింగ్ పెట్టినా ఇంత మార్కెట్ క్యాపే రీచ్ అయింది. సో అందుకే హోప్స్ అనేది పెట్టుకోవద్దు. సో ఇది అంటే దీనికి పెద్ద రోడ్ మ్యాప్ అయితే లేదు, బట్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానిలో కొద్దిగా బెస్ట్ ఏంటంటే ఇదే అని ఇంటర్లింక్ నెట్వర్క్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఎంత ఫండింగ్ రైజ్ చేస్తారని చెప్పి ఇంకా ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు వీళ్ళు. సో బట్ ఎంత అమౌంట్ ఇంచుమించుగా ఒక 5 మిలియన్ వరకు, మ్యాక్సిమం అంటే 10 మిలియన్ కంటే ఎక్కువ అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేయరు. సో చూద్దాం, ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కానీ అంత ప్రైస్ వెళ్తుందంటే మనకు మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పిన, అందువల్ల హోప్స్ అనేది పెట్టుకోవద్దు అని చెప్పిన. పై నెట్వర్క్ చూస్తే 5 బిలియన్ వరకు కలెక్ట్ చేసింది, బట్ ఇది కేవలం 1 మిలియన్ దగ్గరే ఉంది. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది గూగుల్ ఇన్వాల్వ్ అయినా కానీ ఏం చేయలేదు యాప్లో అనేది కొద్దిగా ఏమైనా మంచి ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా రోడ్ మ్యాప్ సరిగా ఉంటేనే సక్సెస్ అవ్వగలుగుతాయి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఐటీఎల్ టోకెన్ గురించి చెప్పాను, ఇప్పుడు ఐటీఎల్జీ టోకెన్ గురించి మనం మైన్ చేసే టోకెన్ గురించి చెప్తాం. సో వీళ్ళు క్లియర్గా ఇక్కడ చెప్పిన ప్రకారం నేను ఆల్రెడీ చెప్పాను. సో యాప్స్లో అనేది ట్రాన్సాక్షన్స్ అనేది వీటికి నేను దీన్ని యూజ్ చేస్తాం. ఎక్కడైనా మార్కెట్లో పెట్టాలన్నా, ఎక్స్చేంజ్ పెద్ద ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలన్నా, స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే ఐటీఎల్ టోకెన్ యూజ్ చేస్తాం అని చెప్పారు. సో ఐటీఎల్ టోకెన్లో గూగుల్ స్టార్టప్స్ ఫండింగ్ అనేది దాంట్లో పడుతుంది, దీంట్లో అయితే పడదు. సో దీన్ని డైరెక్ట్గా వీళ్ళు డెక్స్లో వదిలేస్తారు. డెక్స్లో వదిలేసినప్పుడు అంటే జస్ట్ యూజర్లు పెట్టిన అమౌంట్తో దీని వాల్యూ అనేది ఉంటుంది. బట్ అంటే మనం మైన్ చేసే దానికి చాలా తక్కువ ప్రైస్ అనేది వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ 0.00 సంథింగ్ అలా చాలా తక్కువలో వస్తుంది. బట్ ఎన్ని టోకెన్స్ అయితే మన దగ్గర ఉంటాయి దాన్ని బట్టి ఐటీఎల్ అనేది ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది. సో రెండు బెనిఫిటే, రెండు వచ్చినా మనకు బెనిఫిటే. ఖచ్చితంగా ట్రై చేయండి, బట్ ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా ట్రై చేయండి. సో ఇక్కడ క్లియర్గా వీళ్ళ అలొకేషన్ డీటెయిల్స్ కూడా చెప్పారు. మొత్తం 100 బిలియన్ టోకెన్స్ అయితే ఇది ఉంది. అది మాత్రం ఐటీఎల్ టోకెన్ అయితే 10 బిలియన్ టోకెన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మనకు ఏ విధంగా కాయిన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫర్ సపోజ్ మీకు 1000 టోకెన్స్ కానీ వస్తే ఈ ఐటీఎల్జీ ఒక 10,000 టోకెన్స్ కానీ వస్తే, ఐటీఎల్జీ టోకెన్స్ 10,000 ఉన్నప్పుడు మీకు ఎంత ఐటీఎల్ టోకెన్ రావచ్చు అంటే, సో ఎగ్జాక్ట్గా చెప్పంటే ఒక 500 వరకు అయితే రావచ్చు గైస్ మీకు. ఎందుకంటే 10 బిలియన్ సప్లై ఇది 100 బిలియన్ సప్లై కాబట్టి. సో 10,000 చేసినప్పుడు ఒక 1000 ఉంటుంది, 50% అలొకేషన్ కాబట్టి బై 2 వేసుకుంటే 500 వరకు రావచ్చు. అంటే ఎగ్జాక్ట్గా 500కి ఎక్కువ అయితే రాదు, 500 కానీ తక్కువే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ దాంట్లో కొన్ని పెట్టాలని, దీంట్లో కొన్ని పెట్టాలని ఏమన్నా ఇది చేసిన. సో ఎక్కువ కాయిన్స్ ఉంటేనే మీకు బెనిఫిట్, అందుకే రెఫర్ చేసుకోమని చెప్పేది. అంటే రెఫరల్కే నిజం చెప్పాలంటే రెఫరల్ చేసుకునే వాళ్ళకి ఇటువంటి ప్రాజెక్ట్స్ అయితే బాగా యూజ్ అవుతున్నాయి. నార్మల్ యూజర్లకి అయితే పెద్ద యూజ్ కావట్లేదు. అయితే నార్మల్ యూజర్లు కూడా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. మినిమం 4 లక్షల నుంచి 5 లక్షలు కూడా వచ్చాయి స్టార్టింగ్ నుంచి చేసుకున్న వాళ్ళు అయితే. బట్ ఈ ప్రాజెక్ట్ అలా కాదు, ఎక్కువ మంది పడిపోయారు. పైలో అంతమంది అయితే పడలేదు, అంటే యాక్టివ్ యూజర్స్ అయితే అంతమంది లేరు పైలో. ఇప్పుడు యాక్టివ్ అయ్యారు, బట్ అప్పుడైతే యాక్టివ్ అయితే లేరు. బట్ ఈ ప్రాజెక్ట్లో అందరూ యాక్టివ్గానే ఉన్నారు. వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే
ఎంతమందిని తెస్తారో తెలియదు. ఇప్పటికే 2 మిలియన్ అంటే 20 లక్షల మంది పైనే ఐడీస్ అయితే వెరిఫై అయిపోయి, ఇంకా పోను 15 మిలియన్ నుంచి 100 మిలియన్ ఈజీగా అయిపోతుంది. అంతమంది ఉన్నప్పుడు ఎయిర్ డ్రాప్ అనేది చాలా తక్కువ వస్తుంది. బట్ ఎనీవే హోప్స్ అనేది కొద్దిగా పెట్టుకుంది. అందుకే కొద్దిగా అంటే ఈ ప్రాజెక్ట్ చేసేవాళ్ళు ఏంటంటే కొద్దిగా రెఫరల్ చేసుకునేవాళ్ళు, అంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళే ఒక 10 రెఫరల్ ఉన్నా చాలు, 100 200 పర్లేదు, 10 రెఫరల్ ఉన్నా కొద్దిగా హై అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 10 రెఫరల్ ఉన్నా చేయడానికి ట్రై చేసుకోండి. సో ఇంకొకటి లిస్టింగ్ అండ్ ఎయిర్ డ్రాప్ ఎప్పుడని అడుగుతున్నారు. సో ఇక్కడ రోడ్ మ్యాప్ అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోడ్ మ్యాప్ చూస్తే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రాజెక్ట్లో. ఇది కానీ సక్సెస్ అయితే మాత్రం మంచి ప్రైజే ఉండే ఛాన్స్ ఉంది. ఒకసారి రోడ్ మ్యాప్ చూస్తే లిస్టింగ్ ఎప్పుడంటే ఈ ఇయర్ 2025 డిసెంబర్ కల్లా ఈ టోకెన్ 2 టోకెన్స్ను ఒకేసారి మేము లిస్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా అయితే చెప్పారు. ITLG అండ్ ITL 2 టోకెన్స్ అయితే లిస్ట్ చేస్తామని చెప్పారు. మెయిన్ ఇక్కడ నెక్స్ట్ 2026లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రెండే రెండు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. గూగుల్ స్టార్టప్ అంటే గూగుల్ వాళ్ళు కూడా ఫండింగ్ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ US స్టాక్ ఎక్స్చేంజ్లో వీళ్ళు లిస్ట్ చేస్తామని చెప్పారు. సో ఇది ఎంతవరకు జరుగుతుందో చెప్పలేం. బట్ ఇది కానీ జరిగితే ITL టోకెన్ ఎక్కడో ఉంటుంది, ఆల్మోస్ట్ మంచి ప్రైస్గానే వెళ్తుంది, మనం ఒక మంచి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది. బట్ ఇది అంత ఈజీ అయితే కాదు గైస్. ఎంత గూగుల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా, ఎంత ఇదైనా పెద్ద అంటే ఈవెన్ ఇథీరియం ETF అప్రూవ్ అవడానికి చాలా టైం తీసుకునింది. కొన్ని వాటిలో అప్రూవ్ అయ్యాయి. నెక్స్ట్ అంటే బిట్కాయిన్ అప్రూవ్ అయింది, ఇథీరియం అవ్వడానికి చాలా సమయం తీసుకుంది. ఇప్పుడు సొలానా వాళ్ళు అయితే చాలా ట్రై చేశారు. బట్ ఎంతో చాలా పెద్ద ఫండింగ్స్ అంటే 100 బిలియన్ ఫండింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకంటే మార్కెట్ మీద. సో వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. సో దీంట్లో మినిమం అన్న మంచి ఫండింగ్ పడితే కానీ వీళ్ళంటే మంచి ప్రైస్ వస్తే కానీ వీళ్ళు ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయలేరు. సో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలంటే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. బట్ వీళ్ళైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఖచ్చితంగా అది చేసే నెక్స్ట్ వాటికి వెళ్తామని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. 2026లోనే అవుతుందని చెప్పి. ఇది కానీ జరిగితే ఈ టోకెన్ వాల్యూ అనేది ఒక రేంజ్లోకి వెళ్తుంది. మన ఎయిర్ డ్రాప్ హోల్డర్స్ అందరికీ కనీసం కొద్దిగా అమౌంట్ అయినా మీ కళ్ళ ముందు అయితే కనిపిస్తుంది. సో దానివల్ల ఇది కానీ జరిగితే బాగా జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే కొన్ని కాయిన్స్ అనేది మైండ్ చేసి పెట్టుకోండి. ఎక్కువ టైం అనేది ఇందులో వేస్ట్ చేసుకోవద్దు. అంటే కొంతమంది అదే పనిగా చూస్తూనే ఉన్నారని చెప్పి కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ. మీకు ప్రతిసారి ఉదయం 5:30కు నెక్స్ట్ అలా కొన్ని ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, మీకు ఆల్రెడీ మెసేజ్ వస్తే మెసేజ్ కనుక క్లిక్ చేసినారా ఆటోమేటిక్గా వెళ్ళిపోయారు, క్లిక్ చేశారా ఆటోమేటిక్గా వెళ్ళిపోయారు. సో ఇటువంటి పని చేయండి లాస్ట్ ఎప్పటికంటే. బట్ పై ప్రాజెక్ట్తో పోలిస్తుందని పై 4 సంవత్సరాలు మనం టార్చర్ పెట్టేసింది వస్తుందా అని చెప్పి. బట్ ఈ ప్రాజెక్ట్ ఈ ఇయర్లోనే వచ్చేస్తుంది కాబట్టి చాలా ఇది మంచి విషయం. సో ఇంకొకటి కామన్గా ఇంకొక డౌట్ ఏంటంటే ఈ కాయిన్స్ ఎలా అమ్మాలి ఎలా కొనాలన్నా నేను ఖచ్చితంగా వన్స్ లిస్ట్ అయ్యాక నేను ఈజీగా చెప్తాను ఎలా అమ్మాలి ఎలా కొనాలి కూడా. బట్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళు యాడ్స్ అనేది విపరీతంగా వేస్తున్నారు. దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా, దీనివల్ల ఏమైనా వాళ్ళ బెనిఫిట్ ఏమైనా ఉంటుందంటే ఖచ్చితంగా గైస్ అడ్వర్టైజ్మెంట్ వల్ల చాలా లాభం అయితే ఉంటుంది వీళ్ళకి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2016లో నేను క్రికెట్ సంబంధించిన ఒక యాప్ అయితే తయారు చేశాను. జస్ట్ ఏం లేదు, అప్పట్లో ఇప్పుడు జియో ఉండేది కానీ అప్పట్లో ఆ టైంలో నాకు పెద్దగా జియో అనేది ఇంకా రాలేదంటే పూర్తిగా మాకైతే రాలేదు. సో ఈ టైంలో ఏంటంటే నెట్వర్క్ చాలామందికి ఉండేది కదా, జియో అనే కాదు హాట్స్టార్ అనేది రాలేదు ఇంకా క్లియర్గా. హాట్స్టార్ యాప్లు ఇవన్నీ లేవు అప్పుడు. క్రికెట్ చూడాలంటే కేవలం టీవీలోనా చూడాలి, లేకపోతే ఏమైనా ఒక వెబ్సైట్లో యూట్యూబ్లో ఎవడోడు పెట్టుంటే చూడాలి, అట్లా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు హాట్స్టార్లో ఫ్రీ అనేది ఇచ్చేస్తున్నారు. ఆ టైంలో ఏం చేస్తుంటే ఎక్కడ లైవ్ చూడాలని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ యాప్ అనేది అట్లా పెట్టాను. అది అమేజింగ్ ఎంత తెలిపింది. అప్పుడు ఐపీఎల్ గురించి చెప్పాను. IPL 2000 గైడ్ అని చెప్పి ఏదో పెట్టాను. ఒక్కసారిగా 1 మిలియన్ డౌన్లోడ్స్ అయితే అయిపోయింది, 10 లక్షల డౌన్లోడ్స్ అయితే అయిపోయాయి జస్ట్ 2 డేస్లో. బట్ కాపీ రైట్స్ వల్ల అయితే ఆ యాప్ అయితే తీసేశారు. కొన్ని ఇమేజెస్ అయితే నేను క్రికెట్ సంబంధించి పెట్టాయని చెప్పి మళ్ళీ యాప్ అయితే రాలేదు. బట్ ఆ 2 రోజులకే నాకు ఇంచుమించు $25,000 వరకు పడ్డాయి గైస్, జస్ట్ యాడ్ అపియర్ అయినందుకు. అదే కానీ యూజ్ చేస్తుంటే అంటే ఆ మంత్ అంతా కానీ యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా రోజు $10,000 పడి ఉంటాయి అంతమంది 1 బిలియన్ ఉన్నప్పుడు. బట్ ఈ ప్రాజెక్టులు చూడండి, పై నెట్వర్క్ అయినా ఇది చూడండి, ఇదైతే ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది 20 మిలియన్ మంది అయితే ఉన్నారు. జస్ట్ నాకు 1 మిలియన్కే $25,000 వస్తే 10 మిలియన్కి ఎంత చెప్పండి, ఇంచుమించుగా $2,50,000 రోజుకి. అది కూడా అదే 20 మిలియన్ ఎక్కువ మంది యాక్టివిటీలో ఉంటే రోజుకి $5,00,000 వరకు ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్లిక్ చేస్తున్నారు, యాడ్ అనేది చూస్తున్నారు. $5,00,000 లేకుండా $1,00,000 అయినా వస్తుంది. అంటే మంత్కే వీళ్ళకి 3 మిలియన్ ఫండింగ్ అనేది పడిపోతూ ఉంటుంది చివరిలో. ఇలా వీళ్ళ ఈ ఫండింగ్తో ఖచ్చితంగా టోకెన్ డెవలప్ చేస్తాము అని చెప్పున్నారు. మంచి అడ్వర్టైజ్మెంట్ల వల్ల అయితే ఖచ్చితంగా యాప్లో బాగా అమౌంట్ సంపాదిస్తారు.
బట్ దీంట్లో అంటే ఇటువంటి యాప్లు చాలా వచ్చాయి. పై నెట్వర్క్ ఆల్టర్నేట్ నుంచి బి నెట్వర్క్ అని ఆ నెట్వర్క్ వీళ్ళంతా ఎలానే సంపాదించి అడ్వర్టైజ్మెంట్తో బాగా సంపాదించుకొని హ్యాపీగా లోపల పెట్టుకొని వెళ్ళిపోయి దొబ్బేశారంట. బట్ ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు చెప్పంటే గూగుల్ స్టార్టప్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మార్కెట్లోకి అయితే తెస్తున్నది. ఈవెన్ ఫెయిల్ అవని సక్సెస్ అవని మార్కెట్లో అయితే తెస్తున్నారు. సో అందువల్ల ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మార్కెట్లో తెస్తారు. అలాగే 2026 రోడ్ మ్యాప్ కోసం నేను వెయిట్ చేస్తాను. వన్స్ యూఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ ఇది అంటే ఈటీఎఫ్ లాగా అప్రూవ్ కానీ అయ్యిందనుకో, సో ఆటోమేటిక్గా మనం ఒక మంచి ప్రాజెక్ట్లో ఉన్నట్టే. కాకపోతే మాత్రం మీకు చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. బట్ ఎనీవే టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా మూవ్ ఆన్ అయిపోయింది. ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా గైస్ మన టెలిగ్రామ్ నా పర్సనల్ ఐడి కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్ కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. సో మన టెలిగ్రామ్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో మీకు ఈ ప్రాజెక్టు ఆల్రెడీ ఎలా చేయాలని మనకు వీడియో కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఎలా రిజిస్టర్ చేయాలో ఎలా చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. సో చాలామంది మన తెలుగులో కూడా చాలామంది యూట్యూబర్స్ అయితే చేస్తారు వీడియో. సో వాళ్ళు చూస్తున్నా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా నా టెలిగ్రామ్లో నాకు చాట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.